సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన చేశారని, అందుకే చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ 70 దేశాలలో ప్రజలు, యువత సంఘీభావ ప్రదర్శనలు చేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైసీపీ అరాచకాలకు చరిత్రలో నిలిచిపోయేలా 11 సీట్లకే పరిమితం చేస్తూ ప్రజలు చారిత్రాత్మక తీర్పును ఇచ్చారని మంత్రి వివరించారు. ఇదే రోజున ఇక్కడే బనగానిపల్లి నుంచి బయలుదేరి నంద్యాలకు పోవడం జరిగింది. నంద్యాల నుంచి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి 12:30 గంటల తర్వాత నిద్రలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయడానికి దుర్మార్గంగా ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు అభివృద్ధి సంక్షేమమే ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు. అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మచ్చలేని నాయకుడిని, మచ్చలేని చంద్రుడి మీద ఏదో విధంగా కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను ముద్దాయిని అయినాను, తాను జైలు పాలైనానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతరులు కూడా ఎందుకు కాకూడదు, ఆయనను కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఆ యొక్క మచ్చ ఆయనకు కూడా పోతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. అదేవిధంగా చంద్రబాబు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఆ రోజు చంద్రబాబు నేర ఘటనలో భాగస్వామ్యం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే 22 నెలల తరువాత అరెస్టు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేటప్పుడు విషయాలలో కూడా అప్పుడు కూడా మాత్రమే హైకోర్టు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు 70 దేశాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పసిపిల్లల కానుంచి 80-90 ఏళ్ల వృద్ధులు కూడా రోడ్డెక్కి ఇది అన్యాయం జరిగింది, ఒక ప్రజానాయకుడికి ఇది చేయాల్సినటువంటి పని కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు తిరగబడడం జరిగింది. దేశ విదేశాలలో ఉండేటువంటి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా హైదరాబాద్ పట్టణాన్ని దిగ్బంధం చేశారు. ఇది ఒక చరిత్ర. అంటే ఒక నాయకుడి కోసం చాలామంది దేవుళ్ళ కోసం పోతూ ఉంటారు.